నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. న్యాయం కోసం కుటుంబ సమేతం అంటున్న నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. ఇటీవల ఎన్డీఏ పొత్తులో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించిన సీటును మరలా బీజేపీ అభ్యర్థికి మార్చడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు. దీనిలో భాగంగా గత 2 రోజుల నుండి రామకృష్ణారెడ్డి కుటుంబం న్యాయం కోసమంటూ నియోజకవర్గం అంతా పర్యటించి ప్రజాభిప్రాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నల్లమిల్లి కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేస్తూ భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పునరాలోచిస్తుంది. మరలా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలనే మీ నిర్ణయం మేము సమర్థిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా మీకు అన్యాయం జరిగితే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీ వెంట నడుస్తామని ప్రజలు బాసటగా నిలిచే సంఘటన కలిచివేస్తా ఉంది. అదేవిధంగా కార్యకర్తలు స్పందిస్తున్న తీరు మనోవేదనకు గురి చేస్తా ఉంది. కన్నీళ్లు పడతా ఉన్నాయి. నిన్న విజయ్ కుమార్ అని ఒక అబ్బాయి, దళిత యువకుడు 150 మెట్లు గౌరీపట్నం మోకాళ్ళపై నెక్కి మేరీమాతను దర్శించుకుని నాకు సీటు రావాలని మొక్కుకుని రావడం జరిగింది. ఏమిస్తే వీళ్ళ రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నాకు ఆర్థిక బలహీనత కారణంగా సీటు పోయింది అని ప్రచారంలో ఉండటంతో కార్యకర్తలందరూ అరగంట వ్యవధిలో 5 కోట్ల రూపాయలు పోగు చేసి విరాళాలుగా ఇస్తాం, మీరు ముందుకు వెళ్ళండి, ఏ గ్రామం ఖర్చు ఆ గ్రామం పెట్టుకుంటాం, మీకు ఎట్టి పరిస్థితుల్లోని అన్యాయం జరగని ఈ విధంగా కార్యకర్తలు స్పందిస్తూ ఉంటే వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు మీద ఉంది. దానికోసం ఎంత దూరం అయినా వెళ్తానో, ఏ విధంగా అయినా ప్రజలతో ప్రయాణం చేస్తానని తెలియజేస్తా ఉన్నా.